అమ్మవారి యొక్క 110వ నామం కుండలిన్యై నమః. కుండలిని అంటే పాము వంటి ఆకారము కలిగినది అని అర్థం. సాధారణంగా కొంతమంది పండితులను చూస్తాం మనం, చెవులకు పెట్టుకుంటారు, వాటిని కూడా కుండలాలు అంటారు. మండలాకారంలో పాము చుట్టవలే ఉంటుంది కాబట్టి కుండలము అంటారు వాటిని. జీవశక్తి మూలాధార చక్రం దగ్గర 3.5 చుట్లు చుట్టుకున్న పాములాగా తోకచేత ముఖాన్ని కప్పుకొని ఉంటుంది. అందువలన ఈ జీవశక్తిని కూడా కుండలిని శక్తి అన్నారు. ఈ కుండలిని శక్తి సమస్త జ్ఞానానికి, సమస్త శక్తి మహిమలకు ఆధారభూతమైన కేంద్రం. అమ్మా స్వామి దగ్గర చాలా మహిమలు ఉన్నాయండి, చాలా శక్తులు ఉన్నాయండి అని చెప్పుకుంటూ ఉంటారు చూడు. వాటన్నింటికి కారణం కేంద్రం ఏమిటి? కుండలిని శక్తి. దీని వినియోగము తెలియనంత కాలం అది 3.5 చుట్లు చుట్టుకుని మూలాధారం దగ్గర నిద్రావస్థలో ఉంటుంది. వినియోగం తెలిసి సాధన జరుగుతూ ఉన్నప్పుడు ఇది మేలుకొని సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని చరించి అన్నిటికన్నా పైన ఉన్న సహస్రార కమలాన్ని చేరి అక్కడ ఉన్న శివుడితో చేరి సాధకుడికి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ వ్యక్తిలోని కుండలిని శక్తిని వ్యష్టి కుండలిని అంటారు. ఈ వ్యష్టి కుండలినికి సర్పదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామిని అధిపతిగా చెప్తారు. వలయాకారంలో ఉండే ఈ కుండలినికి అధిపతి కాబట్టి వల్లీనాథునిగా సుబ్రహ్మణ్య స్వామిని సంకేతిస్తారు. బ్రహ్మాండానికి ఉండే కుండలిని శక్తిని సమిష్టి కుండలిని అంటారు. ఈ సమిష్టి కుండలినికి అనంతుడు లేదా ఆదిశేషువును అధిపతిగా చెప్తారు. బలరాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ అంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏమిటి? వారిద్దరికీ ప్రతిరూపాలే కదా వీరిద్దరూ ఆదిశేషువుకి. అందుకనే వాళ్ళలో ఎప్పుడు బుసలు కొడుతూ ఉత్సాహంగా ఉంటారు, ఉద్రేకంతో ఉంటారు. అంటే కాలానికి ప్రతీకలు అన్నమాట వీళ్ళు. కుండలిని శక్తి సహజంగా అగ్నితత్వం కలిగింది. ఇడానాడి చంద్రతత్వం, పింగళానాడి సూర్యతత్వం, సుషుమ్నా నాడి అగ్నితత్వం కలిగినవి. ఈ మూడింటిని వరుసగా గంగా, యమున, సరస్వతి నదులతో సమన్వయం చేస్తారు. అంటే సరస్వతి అగ్నితత్వం కలిగిందన్నమాట. దీన్ని బట్టి వాగ్దేవత అయినటువంటి సరస్వతి, కుండలిని శక్తి ఒకే తత్వం కలిగింది. కాబట్టి కుండలిని శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తి అవుతుంది. కుండలిని శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తి అవుతుంది. ఈ వాక్కుకు సంబంధించిన బీజాక్షరం ఐం. దీన్ని వాగ్భవ బీజం అంటారు. ఈ బీజాక్షరంలోని అక్షరాలను కనుక ఒక్కసారి విడదీస్తే ఐం ఇజ్ ఆ ప్లస్ ఏ ప్లస్ అవుతుంది. ఏ అనే అచ్చును మళ్ళీ విడదీస్తే ఆ ప్లస్ ఈ అవుతుంది. కాబట్టి ఐంలో ఆ, ఈ, ఆ, అక్షరాలు ఉంటాయి. వీటిలో 3 అక్షరాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి 3 పూర్తి చుట్లను, చివరిదే సగమే ఉంది కాబట్టి సగం చుట్టును సూచిస్తుంది. ఐం అనే కుండలిని శక్తిలో 3.5 చుట్లు ఉన్నాయి అనడంలో ఔచిత్యం ఇదే. ఇది మంత్రశాస్త్రపరమైన సమన్వయం. అందుకే మంత్రశాస్త్రపరమైన సమన్వయాన్ని కూడా ఇందులో ఉన్నాయి కాబట్టే లలిత రహస్య సహస్రనామాలు అన్నారు. ఇన్ని రహస్యాలు ఉన్నాయి కాబట్టే. జీవి మానవ జన్మను పొందక పూర్వం ఖనిజ స్థితి అంటే మినరల్ స్టేట్లో ఉన్నాడు. వృక్షస్థితి అంటే ప్లాంట్ స్టేటు, జంతు స్థితి యానిమల్ స్టేట్కి సంబంధించిన కక్షలను దాటడం జరిగింది. మనిషి మానవ జన్మ ఎత్తకపోవడం ముందు ఖనిజ స్థితి నుండి వృక్షస్థితికి, వృక్షస్థితి నుండి జంతు స్థితికి, జంతు స్థితి నుండి మానవుడు దానికి ప్రమోషన్ పొందుతూ వచ్చాడన్నమాట. కాబట్టి ఈ 3 పూర్తి కక్షలు పూర్తి అయినట్టు లెక్క. ఇక మానవ జన్మను పొందినందుకు మాత్రం హాఫ్ చుట్టూ కూడా పూర్తవుతుంది. 1/2 హాఫ్ అంటే 1/2 అది కూడా పూర్తవుతుంది. మానవ జన్మను పొందినంత మాత్రాన పూర్తి చుట్టూ పూర్తవదు. ఆ జన్మను పొంది
తన సాధన ద్వారా మిగిలిన సగం చుట్టును కూడా పూర్తి చేసుకుంటే 4 రకాల కక్షలను దాటి జీవన్ముక్తుడవుతాడు. అంటే పూర్తి కావలసిన అరచుట్టు యోగ సాధన ద్వారా పూర్తి కావాలన్నమాట. అర్థమైందా? ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే జీవశక్తి అయిన కుండలిని అందరి మానవుల్లో 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది. ఇది జీవ పరిమాణ శాస్త్ర సమన్వయం అన్నమాట. అందుకని అమ్మవారు పాము ఆకారము కలిగినది, వాగ్భవ బీజస్వరూపురాలు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. అద్భుతమైన నామం ఈ కుండలిని. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. నమో నమః, నమో నమః, నమో నమః. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.